మీరు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారు, కానీ జాబ్స్ అప్లై చేసేటప్పుడు టీసీఎస్ లో AWS అడుగుతారు, ఇన్ఫోసిస్ లో Azure అడుగుతారు, కాగ్నిజెంట్ లో GCP అడుగుతారు. ఇవి చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ నిజమేంటంటే వీటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాన్సెప్ట్ ఒకటే, కానీ పేర్లు మాత్రం మారుతాయి. అందుకే నేను ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. 21 days, 21 minutes, 21 క్లౌడ్ కాన్సెప్ట్స్. ఈ 21 days లో ఒక అప్లికేషన్ ని లైవ్ లో డిప్లాయ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో AWS, Azure, GCP ఈ 3 క్లౌడ్స్ ని కంపేర్ చేస్తూ క్లారిటీ ఇస్తాను. మీరు ఫ్రెషర్ అయినా లేదా జాబ్ చెప్పాలనుకుంటున్నా ఒక నిజం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్లౌడ్ లేనిదే ఏ జాబ్ డిస్క్రిప్షన్ లేదు. ఎందుకంటే ఎవ్రీ అప్లికేషన్ క్లౌడ్ మీద రన్ అవ్వాల్సింది. అందుకే ప్రతి కంపెనీ క్లౌడ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు జావా, పైథాన్, ఫుల్ స్టాక్ లేదా డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్న ఈ సిరీస్ మీకోసం. కోడ్ రాయడం వేరు, దాన్ని రియల్ వరల్డ్ లో చూపించడం వేరు. ఈ సిరీస్ చూసాక మీకు అర్థమవుతుంది. ఫాలో చేయకపోతే యూట్యూబ్ లో ర్యాండమ్ వీడియోస్ చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. రేపటి నుండి Day 1 స్టార్ట్ అవుతుంది. ఈ 21 క్లౌడ్ కాన్సెప్ట్స్ ని కంపేర్ చేస్తూ టేబుల్ క్రియేట్ చేశారు. ఆ టేబుల్ కావాలంటే క్లౌడ్ కామెంట్ చేయండి, DM చేస్తాను. ఈ 21 days లో ఎవ్రీ క్లౌడ్ కాన్సెప్ట్ సినారియో బేస్డ్ 2 క్వశ్చన్స్ అటాచ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ లో చాలా యూజ్ అవుతాయి. మిస్ అవ్వకూడదంటే ఫాలో చేయండి.